హలో ఆల్. బరోటా సాల్నా అదేనండి మన తమిళనాడు ఎమోషన్. మనమైతే పరోటా చికెన్ కుర్మా ఆర్ షేర్వా అంటాము, వాళ్ళైతే బరోటా చికెన్ సాల్నా అంటుంటారు. నేను అక్కడ 4 years ఇంజనీరింగ్ చదివాను, ప్లస్ జాబ్ చేశాను కదా, నాకు బాగా తెలుసు ఎలా ఉంటుందంటే అక్కడ మనం రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే అసలు టక్కు 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 అని ఆ కొత్త పరోటా అవి కొడుతూ ఈ పరోటాలను ఇలా ఇలా చేస్తూ అసలు హడావిడిగా కల ఉంటుంది అనమాట. అసలు అది తినడం కూడా ఆర్ట్. నాకు తెలియక ఒక రోజు నేను తుంచుకొని ఇట్లా కుర్మా అద్దుకొని తింటున్నాను. అలా కాదని చెప్పి మా ఫ్రెండ్ చూపించింది. అలా కొట్టి నూలుగా వస్తుంది, దాని మీద షేర్వా పోసుకొని తింటుంటారనమాట. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఊరు చెన్నై కావడం వల్ల తనకి చాలా ఇష్టం అనమాట. సో అడుగుతూ ఉన్నాడు. సో నేను ఈరోజు అయితే కరెక్ట్గా సాల్నా ఎలా చేయాలో రోడ్ సైడ్ స్టైల్లో చేసి చూపిస్తాను. సో మనమైతే ప్రాసెస్ చూసేద్దాం, నాతో పాటు వచ్చేసేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చి గ్రేవీకి కావాల్సింది మిక్సీ పట్టుకుందాం. దానికోసమని వేరుశెనగపప్పులు కొంచెం, నెక్స్ట్ తినే శనగపప్పు అంటారు కదా శనగలు, అవి కొంచెం, గసగసాలు, సోంపు, నెక్స్ట్ పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న కొంచెం వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, నెక్స్ట్ వచ్చేసి కల్పాసి అంటారు కదా, ఆ కల్పాసి కొంచెం, నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. అంటే ఇవి కొలతనేం లేదు, ఎందుకంటే షేర్వా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, అందుకని నేను కొలతలు చెప్పట్లేదు, మీకు క్వాంటిటీ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి, కారం తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక టమోటా కూడా వేసి టమోటా ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. టమోటా కూడా బాగా ఫ్రై చేయండి. టమోటా కొంచెం పచ్చివాసన పోతే చాలండి, మ్యాష్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే కుక్కర్లో పెడతాము. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా చూపించాను కదా వేసి నీట్గా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇప్పుడు పుదీనా ఎక్కువ, కొత్తిమీర తక్కువ వేసుకోవాలి, సాల్నా అప్పుడే బాగుంటుంది. సో నేను చూపించినట్టుగా కొత్తిమీర తక్కువ వేసుకొని పుదీనా ఎక్కువ వేసుకొని వీటిని కూడా కొంచెం వేయించండి, ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు కారం వేసుకుందాం, తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ చెప్పేది ఇంపార్టెంట్, జీలకర్ర పొడి వేసుకోవాలి, నెక్స్ట్ మిరియాల పొడి వేసుకోవాలి, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకోవాలి. అంతేనండి. ఇవి బాగా లైట్గా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చికెన్ అయితే చికెన్ వేసుకోండి, మటన్ అయితే మటన్ వేసుకోండి, వెజ్ అనుకున్న వాళ్ళు వెజిటబుల్స్ ఉంటే వెజిటబుల్స్ వేసుకోండి. ఈ టైంలో మీట్ వేసుకోవాలన్నమాట. నేనైతే జస్ట్ స్మెల్ కోసం, అంటే సాల్నాలో మెయిన్ ఏంటంటే మనకి కుర్మా ఇంపార్టెంట్. ఈ చికెను మటన్ అనేది ఏంటంటే జస్ట్ మనం స్మెల్ కోసం వేసుకుంటాం అనమాట. మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా ఒక 2-3 minutes లో ఫ్లేమ్లో బాగా కుక్ చేయండి. మూత పెట్టామనుకోండి ఆ ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది కదా, ఇప్పుడు మనం నీట్గా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ పోసుకోండి. అంటే ఇప్పుడు ఇవంతా కుక్ అవ్వాలి కదా, మటన్ కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి. వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని నేనైతే ఇప్పుడు విజిల్ పెట్టేస్తాను అనమాట. ఒక మటన్ కాబట్టి ఒక 5 whistles పడుతుంది. సో బాగా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాము. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, వాటర్గా, ఎందుకంటే మనము ఆ పేస్ట్ వేస్తాం కదా, అప్పుడు థిక్ అయిపోద్ది, ఇంకా కూడా వాటర్ పడుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లోకి నేను ఇందాక రుబ్బు పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ అంతా ఎక్కువ అవుతుంది, అది నేను తీసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎప్పుడైనా కావాల్సింటే వేసుకోవచ్చు. సో ఈ క్వాంటిటీకి ఇంత సరిపోద్ది నాకు. సో మీకు ఎంత క్వాంటిటీ మీరు సాల్నా చేసుకుంటున్నారో దాన్ని బట్టి పేస్ట్ వేసుకోండి. నేనైతే ఇది సరిపోద్ది అనిపించింది నాకు, దాంతో అట్లా వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇవి వేస్తాం కాబట్టి థిక్ అయిపోద్ది, సో కన్సిస్టెన్సీ చూసుకోండి. నాకైతే ఇంకా వాటర్ పడుతుంది అనిపించింది. సో వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టకండి, జస్ట్ మూత పెట్టి కుక్కర్ మూత ఒక 10 minutes బాగా ఈ పచ్చి స్మెల్ అంతా పోయేటప్పుడు ఉడకబెట్టండి, కుక్ అవ్వాలి బాగా. 10 minutes తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా తెల్లుతూ ఉంటుంది అనమాట. మన మటన్ సాల్నా అయితే గుమగుమలాడిపోతుంది స్మెల్. రోడ్ సైడ్ ఇస్తారు కదా మనకి షేర్వా అని చెప్పేసి, చికెన్ షేర్వా, మటన్ షేర్వా, ఇట్లా రోటీస్లోకి చపాతీస్లోకి అలాగే ఉంటుందన్నమాట. ఇది దేనికైనా బాగుంటుందండి, ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి, పరాటాలోకి, బగారా అన్నంలోకి, బిర్యానీ రైస్లోకి, దేనికైనా బాగుంటుంది అనమాట నంచుకొని తింటే. ఈవెన్ గీ రైస్, కొబ్బరి పాలన్నం, దేనికైనా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ అనమాట, నేను ఒకటే ఉన్నాను. సో నాకైతే ఇప్పుడు దోశ, అంటే చిల్లీల దోశ ఉంటుంది కదా, ఆ చిల్లీల దోశ తినాలని నాకు అనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ చిల్లీల దోశ పోసుకొని తిందాం అనుకుంటున్నాను. అసలు స్మెల్ అయితే అండి ఎంత బాగుంటుందో, గుమగుమలాడిపోతూ ఉంది. సో ఫస్ట్ అయితే మనం దోశలు పోసేసుకొని తినేద్దాం రండి. అబ్బబ్బబ్బా, జ్యూసీగా టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట.
నైట్ వచ్చేసరికి పరాటాలు అంటే ఐడి పరాటాలు ఉంటాయి కదా, అంటే రెడీమేడ్వి. ఇంట్లో 2-3 పరాటాలు చేసుకోవడం అంత టైం ఉండదండి. సో అంత పర్ఫెక్ట్గా కూడా రావు మనకి. అయితే ఐడివి తెచ్చుకుంటాం అనమాట. చాలా బాగుంటాయి ఐడి పరాటాస్. నూలు పరాటా అంటారు దీన్ని. అట్లా చూసారా ఎంత బాగుంటుందంటే, మనకు అంత పర్ఫెక్ట్గా రాదు, అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎప్పుడో తినేదానికి. సో అలా దాని మీద పోసుకొని అవి నాని తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. బై బై.